అంటే జార స్త్రీయుండు ఛాయకు నువ్వు పోవద్దు. వెళితే నీ బలాన్ని ఇస్తావు, నీ కష్టార్జితం వల్ల వాళ్ళు తృప్తి పొందుతారు. కట్టుకున్న భార్య ఉంది, కన్న పిల్లలు ఉన్నారు, కానీ ఈ మగాడు లేకపోతే ఈ పురుషుడు ఏం చేస్తాడంటే వేశ్యల దగ్గరికి వెళ్ళటం వల్ల, జార స్త్రీల దగ్గరికి వెళ్ళటం వల్ల వీళ్ళ జేబులు ఖాళీ అయిపోతాయి. అక్కడ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగో మా పిల్లలు ఎదురు చూస్తారు, మా డాడీ లడ్డు తీసుకొస్తాడు, మా డాడీ పీచు మిఠాయి తీసుకొస్తాడు, మా డాడీ చాక్లెట్ తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలకి ఏమీ అవకాశం ఉండదు. ఆ సంపాదన అంతా వేష దగ్గరే ఖర్చు పెట్టేస్తే, ఆ సంపాదన అంతా ఆ జార స్త్రీ దగ్గరే ఖర్చు పెట్టేస్తే, తన బలం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తే, తన కష్టార్జితం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తే కన్న పిల్లల పరిస్థితి ఏంటి, కట్టుకున్న భార్య పరిస్థితి ఏంటి? ఈ రోజున అనేక మంది యవనస్తులు ఎక్కడ లేని ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి చచ్చిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? వ్యర్థమైన తిరుగులు తిరగటం వల్ల, వ్యర్థమైన అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల. నేను చెప్తున్న మాట